years of excellence. Sun International Institute of Tourism and Management. సో ప్రస్తుతం అయితే ఇదే సంపులో పిల్లలిద్దరూ అంటే చనిపోవడం జరిగింది. ఆమె కూడా సూసైడ్ చేసుకుందామని ఇందులోకి దిగింది. కానీ ఆమె అయితే మిడ్ నైట్ లో ఒక అతను చూసి వాళ్ళని బయటికి తీయడం జరిగింది. అప్పటికే పిల్లలు మాత్రం చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించిన ఈ ఉంటూ ఓనర్ మనతో ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఏంటి అసలు మెయిన్ ఏంటి, కలహాలేనా లేకపోతే ఎలా ఉండే వాళ్ళ విధానం ఎలా ఉంటుందని. నమస్కారం అన్న. సార్ నమస్తే. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? 1.5 year. వాళ్ళు ఇక్కడే రెంట్ తీసుకొని ఉంటున్నారు. సో ఏంటి మరి పరిస్థితి? అంత పిల్లల్ని అంత కర్కశంగా చంపి ఆమె కూడా చనిపోవడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? అయితే ప్రాబ్లం అయితే తెలుసు. ఇప్పటివరకు ఏం రాలేదు. ఎప్పుడు గొడవలు పడ్డట్టు ఎప్పుడు గొడవ ఇప్పుడైతే 1.5 year నుంచి అయితే నాకు ఎప్పుడైతే ఏం కంప్లైంట్ గిట్ట రాలేదు. మీ దగ్గరికి కానీ ఎప్పుడు రాలేదు తెలియదు. ఏం చేస్తాడు ఆయన? ఆయన నైట్ వెళ్తాడు. ఇటుక లారీలు వెళ్తాయి సైడ్ కి లోడింగ్ అన్లోడింగ్. అదే ఇటుక లోడింగ్ సైడ్ కన్స్ట్రక్షన్ లో లారీలో లోడింగ్ అన్లోడింగ్ చేస్తాడు. సో అంటే ఆమె ఆయన పేరేంటి? ఆమె పేరు లక్ష్మణ్. ఆమె పేరు లక్ష్మణ్. సో నలుగురు పిల్లలు అని విన్నాను నేను. పిల్లలు నలుగురు కొడుకులే. ఇద్దరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి ఉంటారు, ఊర్లో ఉంటారు. ఇద్దరు ఏంటంటే ఇన్సిడెంట్ మీకు కనీసం తెలిసి ఉంటుంది కదా, ఇంత జరిగిన తర్వాత అయినా ఏంటి అసలు కారణం ఏంటి అని? నాకైతే ఇప్పటివరకు ఏం తెలియదు. కానీ మీ ఇక్కడైతే రెండుకుంటున్నారని మాత్రం. రెంట్కి ఎక్కడ ఉంటున్నారు. అట్లా చంపేయద్దు కదా. అట్లా ఎందుకు చంపాలా? పిల్లలు లేని వాళ్ళు పిల్లలు లేని అంటున్నారు. ఇంత గుళ్ళలింట పైసలు కొని అయితే పిల్ల దొరకకొచ్చింది. పిల్ల దొరకకొచ్చింది. మరి పిల్లకు చంపుడు ఎందుకు అయ్యా? 2 పిల్లగాళ్ళకి చంపేసిందంటే అది ఆడిదేనా? అది తల్లేనా? ఒక మూర్ఖు అది. అన్ని నెలలు ఆమె కన్ని పెంచి మోసి మాకే ఎట్లా అనిపిస్తున్నది సారు. మేము అంటే ఇట్లా చంపేసింది అనగానే మాకే ఎట్లా ఘోరం అనిపిస్తుంది. అట్లా చంపేసాడు. మాకు ఇప్పుడు గుర్తయింది. అయినా అక్కడ మనం హనుమాన్ టెంపుల్ అట్లా ఉంటామని ఈడ వచ్చినాం, చూడదందుకు వచ్చినాం. మాకు కూడా గుర్తులేదు. సో మెయిన్ కారణం అయితే కుటుంబ కలహాలే అని చెప్పేసి అంటున్నారు. ఏమన్నా కానీ దానికి కుండ బుద్ధి కాకుండా పిల్లగాళ్ళకి ఇడిచిపెట్టి పోయిడుతుండే. కానీ పిల్లగాళ్ళకి చంపుడు అంటే ఆయన భర్త ఉంటే ఆడే పోషిస్తుండే. కానీ ఆమె చంపుడు పాతకం కదా. పిల్లగాళ్ళకి చంపుడు అంటే సంపద్దు. ఎవరైనా కానీ అట్లా సంపద్దు కదా. ఘోరమైన ఇన్సిడెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లల్ని వాటర్ ట్యాంక్ లో పడేసి చంపేసి తల్లి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఘటన బాచుపల్లిలోని హనుమాన్ టెంపుల్ గల్లీలో అయితే చోటు చేసుకుంది. సో ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. ముఖ్యంగా అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో అంటే ప్రపంచంలోనే తల్లికి మించిన సంరక్షణ పిల్లలకి ఎవరు ఇవ్వలేరు. కనాలి అలాంటి తల్లే ఈ విధంగా పిల్లల్ని చంపడము. ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్లు చూసాము. అక్రమ సంబంధాలు పెట్టుకొని చంపడము, ఇంట్లో గొడవల కారణంగా ఆ పిల్లల్ని చంపడము, ఇదంతా జరుగుతుంది కదా. దీని గురించి ఇక్కడ చాలా మంది స్థానికులు కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాము. అమ్మ నమస్కారం. అమ్మ ఏం చెప్పాలన్నా పరిస్థితి అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? అంతా బాగానే ఉంటుంది. అంతే సంవత్సరం అవుతుంది. ఆ అబ్బాయి ఏమో ఇటుకలు బట్టి ఏమో పని చేయబోతాడట. నైట్ లో వెళ్తాడంట. పొద్దున్న దాకా ఇంటి దగ్గర ఉంటాడు. నా పంట లారీల మీద పోతారంట తెలంగాణ. మరి ఎందుకో మరి మేమైతే ఈ రూమ్ లలో ఉంటాం. మాకు గొడవ అన్నది విషయం ఏందో తెలియదు. పొద్దుగాల 4 గంటల వేసే వరకు ఇట్లా చచ్చిపోయిందట, సొంపల వాడేసుకురాడు చచ్చిరాట అని చెప్పేసి అన్నారు. మాకు తెలియదు, అంతే తెలిసినంత. అంటే ఇప్పుడు నిజంగా మీకేమంటే చుట్టుపక్కల మీతోనే కలిసి నివసిస్తున్నాము అంటే పిల్లలకి తల్లికి మించిన ఎవ్వరు చూసుకోలేరు. తల్లి తర్వాతే ఎవరైనా. అలాంటి తల్లి ఇప్పుడు కర్కశంగా పిల్లల్ని చంపి చనిపోవడం అనేది అసలు ఏమనిపిస్తుంది? అది దారుణమే సారు. ఆ మాటకు పిల్లల చంపడికైతే దారుణమే. కానీ ఇంకా లోపల విషయాలు మనకు తెలివయి కాబట్టి మేము ఒక గల్లీలో వాళ్ళొక గల్లీలో అంతకు మించి మాకు తెలియదు. పొద్దున లేసరికి అందరు నిలబడ్డారు కాబట్టి అంటే జనరల్ గా ఎప్పుడన్నా గొడవలు పడడం అందులుంటే తెలుస్తుంది సార్. ఇంట్లోకి రాలేం కదా. మామూలుగా ఇక్కడ ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు అటకంచుడే తప్ప పేరు తప్ప తెలియదు. కానీ ఆమె పరిస్థితులు మాకు తెలియదు, మా పరిస్థితులు ఆమె తెలియదు. మేము పొద్దున పోతే సాయంత్రం వస్తాం పని. అదే వాళ్ళ గొడవ వచ్చింది ఏంటంటే ఆపరేషన్ చేసుకోలేదు పిల్లలు, 4 పిల్లలు అంట. ఆపరేషన్ కావాలని ఆమె తల్లి లేకుండానే పెరిగిందట. ఈయన మేనోళ్ళేనంట, వాళ్ళు దూరపోలేం గారు. చుట్టాలే, ఇద్దరు చుట్టాలే. మేనత్త బిడ్డనే, మేనత్త సొంత మేనమామ కూతురేనేమో ఆమె. ఒక రోజు అబ్బాయిని కొట్టినా గానీ అబ్బాయిని తీసుకుపోయి వాళ్ళ ఇంటికి ఊరి దగ్గర వదిలిపెట్టి చచ్చిండట. ఈ అమ్మాయి కొట్టిందట అబ్బాయిని. చిన్న వాళ్ళ కొడుకునే పెద్ద అబ్బాయిని కొడితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చచ్చిండట.
ఓకే, అంటే ఇద్దరు పిల్లలు అక్కడ ఉన్నారు. ఇద్దరు పిల్లలు అక్కడ, ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉన్న. ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆమె చచ్చిపోతాను అనుకుందా, అంతే లెక్క. ఓకే, ఎప్పుడు జరిగిందమ్మా ఇన్సిడెంట్? రాత్రి 1 గంటకో ఎప్పుడు ఇక మాకు తెలియదు. మాకు నేను లేచింది 4 గంటలకు. ఓకే, తెల్లారిన తర్వాత తెలిసింది మీకు? మాకు ఇల్లు ఉన్న వాళ్ళకైతే 12 గంటలకే తెలిసిందట. ఇల్లు ఉన్న వాళ్ళకు 12:30కు ఒక అబ్బాయి బాత్రూమ్ కి లేచిండట. మా అన్న ఏం చేస్తామంటే బాత్రూమ్ లేచిన వాళ్ళు ఆ సొంపుల నీళ్ళు ముంచుకొని బాత్రూమ్ లోకి ఎగబడతారు. ఆ సొంపుల నీళ్ళు ముంచబోయినప్పుడు చేయి పట్టుకుందట ఆమె. ఆయన కువెనకి కాబట్టి భయపడి లేపిండే మీరు అంత మందిని. లేస్తే అందరు లేచి చూసే వరకు ఆమెను తీసి వేసి పిల్లలు ఉన్నారు అని చెప్పేసి పోలీసు వాళ్ళకి అయితే బతికే ఉంది, బతికే ఉంది. తీసినప్పుడు కూర్చుంది, అది మొక్కలు బంటే ఉంది అన్న. అది సొంపు పెద్దగా లేదు, గింతే ఉంది పొక్క. మనము నిలుచున్నా ఇంత వంటి ఉంటది అంతే. అది ఇది లేదమ్మా, మొక్కలు బంటే ఉంది అంటే సొంపు ఇంత పట్టుంది అనమాట. లోపల దీనాక అంటున్నా, లోపల అనేది బయట లేదు. సో మొత్తానికి ఏదైనా కానీ ఆ తల్లి చేసిన పని ఎలా అనిపిస్తుంది అంటే ఇంత ఆయనను శిక్షించదు ఉండే కానీ పిల్లలను శిక్షించుకుంది. మనకు అంతగా బాధేస్తే మనందరం మనం చచ్చిపోవాలి. పిల్లలు ఏం చేసారు? పాల్చీకే పిల్లలు ఏం చేసారు? దాన్ని చూసి ఇంకొకటి కూడా చేస్తుంది కదా. అట్లా పిల్లలు చంపుకోదు కదా. మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది చంపుకోవడం అనేది. ప్రతి ఒక్కరికి ఏదో ప్యాషన్ అయిపోతుంది. టార్చర్ పెడుతున్నారు పిల్లలు. ఎందుకన్నా మనం అసలు చిన్న పిల్లల మొక్కలు చూసి ఎవరికన్నా విధంగా కన్న తల్లి అసలు ఎట్లా చేసిన బయట వాళ్ళకే జాలనిపిస్తుంది. దానమే ఉండేనండి. దానం ఇచ్చుకుంటే బాగుంటది కదా. ఇద్దరు పిల్లలని పానాలు తీసుకున్నావు, నువ్వు బతుకున్నావు, ఇప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు? మళ్ళీ వస్తారా మనకు తిరిగి మన పిల్లలు? మనకు పురిటినప్పుడు పడేటప్పుడు ఎంత బాధ ఉంటది మనకు ఆడేదానికి. నలుగురు పిల్లల్ని కన్నా తల్లికి తెలియదా ఎంత కష్టం? పిల్లలు ఎన్ని నొప్పులు వాడి నువ్వు ఎంత కష్టపడి ఎందుకని లాభం ఉందాడా? ఇదంతా ఆలోచన, కోపంలో తీసుకున్న ఆలోచన. అట్లా కాదు, మొగోళ్ళు లంగా కావచ్చు, బాడకా కావచ్చు, మనల్ని కొట్టచ్చు, సిత్తు ఎన్నో పెట్టచ్చు. పెట్టినంత మాత్రం మన పిల్లలు మనం చంపుకోం కదా. ఎట్లా చంపినావు? మరి పొద్దున కట్టిన కుళ్ళ సాయంత్రం అట్లనే కూడా చచ్చిపోయినాక కూడా అదే కుళ్ళు ఉన్నది. పొద్దున్న దాకా నిన్న నాకు కనబడ్డది ఇక్కడ. చిన్న పిల్లగాని కట్టింది నిన్న ఆగమాగమే తిరుగుతుంది. నిన్న మంచిగా చూసుకుంటుండే, మరి కోపమచ్చిన కొట్టుకుంటుండే కానీ అదేం కథన ఏమో మనకి ఏం తెలియదు. కానీ నిన్న మేము పనికెళ్ళి వస్తున్నాము, అక్కడ వెళ్తుంది కానీ పలకరియలే, ఆగమాగమే వెళ్తుంది. ఒక కన్ను రెడ్డిగా ఉంది, ఒక చేతిలో కవర్ పట్టుకుని సంకలు వేసుకొని వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి ఇన్నేది ఏం లేదు. ఇప్పుడు చిన్న పిల్లగాడు కదా, ఇంటికన్నా ఉంటే ఇప్పుడు కొట్టడం కానీ ఎలా చూసుకుంటుంది పిల్లలు? మేమైతే చూడలేదు. మరి ఏంటి ఇప్పుడు సడన్ గా చచ్చిపోయింది, మీకు ఎప్పుడు తెలిసింది ఆమె పిల్లల్ని చంపింది? ఇక మాకు ఎప్పుడు అంటే 1 వరకు తెలిసింది. 1 అంతే. ఏం జరిగింది అట్లా ఎట్లా తెలిసింది? ఇక అతను బాత్రూమ్ లేసే వరకు మాకు అందరికి తెలిసింది. అంటే ఇప్పుడు ఆమె కూడా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆమె నార్మల్ ఇప్పుడు బతికే ఉంది. ఆమె బతికే ఉన్నది, ఏం ప్రాబ్లం. కానీ పిల్లలు మాత్రం అన్యాయంగా చనిపోయారు. ఇప్పుడు నేను చెప్పిన మీకు 2 పిల్లలు ఉన్నారు, అసలు ఆమె ఏంటి ఇలాంటి డెసిషన్? ఇక ఏమో సార్ మాకు తెలియదు సార్. ఒకటి చెప్పండి, గొడవలు పడుతూ ఉంటారా రెగ్యులర్ గా? ఎట్లా ఉంటుంది? గొడవలు అయితే ఏం వినబడలేదు మాకు. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు గతంలో అయినా ఎప్పుడైనా? మేము వచ్చి 2-3 నెలలే అయితే. 2-3 నెలల్లో మీరు ఎప్పుడు గమనించలేదా మరి వాళ్ళు గొడవలు పట్టము ఎట్లా ఉంటుంది? మేము గొడవ అనేది గమనించలే. ఏం లేదు. సో మీ పక్కింట్లోనే ఉంటారా వాళ్ళు? మా పక్క దగ్గర. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.